హలో నమస్తే నేను మీ దివ్యా శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ నేను మీకు గుత్తొంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి సో అందరూ చేసుకునే గుత్తొంకాయ కానీ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం అన్నమాట సో ఆ గుత్తొంకాయ అనేది చూపిస్తాను మీకు నింపుడొంకాయ అని గుత్తొంకాయ అని ముద్ద వంకాయ అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయి దీనికి మీ ప్రాంతాలలో ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో అనేది చూపిస్తాను సో ఇక్కడ బేసిక్గా వంకాయలు తీసుకున్నాను అన్నమాట సో ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూసేద్దాం ఒక 10 నుంచి 12 వంకాయలు తీసుకున్నానండి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇలా కలర్ ఉన్నవి దూరగా రెడ్గా ఉన్న వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మామూలుగా వైట్ వంకాయలు కూడా ఉంటాయి అవి త్వరగా ఉడికిపోతాయి ఇవి కొంచెం త్వరగా ఉడకవన్నమాట కాబట్టి కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటాం అన్నమాట తెల్ల వంకాయలైనా ఇలా ఎర్ర వంకాయలైనా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఈ గుత్తి వంకాయకి టేస్ట్ ఉంటుందండి సో యూజువల్లీ ఏంటంటే నార్మల్ వంకాయలు తీసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కదా లైక్ తెల్లగా ఉండే వంకాయలు కాబట్టి లిటిల్ బిట్ కొంచెమే అలా ఫ్రై చేసేసుకుంటే ఓకే మరి ఈ వంకాయలు కాబట్టి 5 మినిట్స్ వరకు అట్లా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి సో నూనె వంకాయకి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది చూసుకొని మీరు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు తర్వాత అవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ శనక్కాయ పప్పులు వేయించుకుంటున్నానండి ఇవి శనక్కాయ పప్పులు అనేవి మాడిపోతే టేస్ట్ పోతుంది అనమాట కాబట్టి చూసుకొనేసి మనం వేపుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ శనక్కాయ పప్పులో ఒక సగం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకున్నాను నువ్వులు చుట్టుపట్లాడుతుంటాయి చూసుకొనేసి మనం మంట తగ్గించుకొని దగ్గరుండి వేపుకోవాలి తర్వాత చిన్న సైజు చెక్క ముక్కలు 2 అండ్ 2 లవంగాలు వేసుకున్నానండి అక్కడ లవంగాలు లోపలికి వెళ్ళిపోయాయి కనిపించట్లేదు లవంగాలు అండ్ ఇలా చెక్క వేసుకున్న తర్వాత చూసారా అక్కడ లవంగాలు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ధనియాలు వేసుకోవాలండి నేను అందాజుగా వేసేస్తాను మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ధనియాలు ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు బాగానే ఉంటాయి తర్వాత జీలకర్ర వేసుకున్నానండి దీనికి క్వాంటిటీ అనేది ఏమి ఉండదు అక్కడ నేను తీసుకుంటే శనక్కాయ పప్పులు ఒక 150 గ్రామ్స్ పైనే తీసుకొని ఉంటాను సో అలా తీసేసుకొని అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలా సో ఇప్పుడు ఏంటంటే ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత శనక్కాయ పప్పులు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటుంటే మనకు శనక్కాయ పప్పులు మాడకుండా వేసిన ఈ స్పైసెస్ అన్నీ మాడకుండా ఉంటాయి అలానే చూసుకోవాలన్నమాట తర్వాత చింతపండు వేసుకుంటానండి యూజువల్లీ అందరు చింతపండు నానబెట్టేసుకొని వేసుకుంటారు కాకపోతే మనకి ఈజీగా అవ్వాలంటే ఇలా చింతపండు దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇందులోనే యాడ్ చేస్తానండి సరిపోకపోతే టేస్ట్ చూసుకొని కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు యూజువల్లీ నేను మిక్సీలోనే యాడ్ చేస్తాను అలా ఉప్పు వేసేసుకొని కారం వేసుకోవాలన్నమాట సో ఇలా కారం వేసుకొనేసి గ్రైండ్ చేసేసుకోవాలి మంచిగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా వంకాయలన్నీ ఫ్రై అయిపోయినాయి ఈ వంకాయలన్నీ తీసేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చండి మళ్ళీ సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు సో యూజువల్లీ ఆ ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తామన్నమాట ఇప్పుడు అలా కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి అందులోనే మనం ఆయిల్ ఏం తీయాల్సిన అవసరం ఉండదు సరిపడా చూసుకొని ఫస్ట్లోనే వేసేసుకుంటే అదే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నాకేం తీయాల్సిన అవసరం లేదు సరిపోతుందండి ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది కర్రీ అంతటికి అనిపించింది నాకు అండ్ ఆనియన్స్ వేసుకోవాలండి సో ఇందులోనే ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి మరీ అంత నార్మల్గా కాదు కానీ మరి అంత రెడ్ కూడా కాదు నార్మల్గా కాదు రెడ్ కాదు కొంచెం మీడియంగా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుందండి లైక్ కర్రీలో ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది అన్నమాట దీనివల్ల కొంచెం రెడ్డిష్గా ఆనియన్స్ వేపుకోవడం వల్ల
కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటుపట్లాడినంత వరకు ఉంచేసి అండ్ కాసేపు అలానే రెడ్గా చెప్పాను కదా, అలా రెడ్గా ఉంచేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా, వాటర్ వేసి మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేయాలన్నమాట. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. నేను యూజువల్లీ ఏం చేస్తానంటే రెడ్ వంకాయలు తీసుకున్నప్పుడైతే ఈ గ్రేవీ వేసిన తర్వాత కాసేపు అలా ఉంచేస్తాను అనమాట. లైక్ ఒక 3 to 4 minutes అలా ఉంచేసి మనం పక్కకి వెళ్ళిపోకూడదండి. ఇది శనగకాయ పప్పులది కదా, కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దగ్గరే వండుకొని అక్కడే కొంచెం మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ వంకాయలు వేసేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఇవి ఒక 80% కుక్ అయిపోయి ఉంటాయి ఈ వంకాయలు. అంతకన్నా మరీ ఎక్కువ చేసేస్తే మ్యాష్ అయిపోతాయి. ముందే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే, ఆయిల్లో డీప్ ఫ్రై ఒక 70 to 80% అండి. తర్వాత ఇందులో ఒక 20% ఉడికిపోతే చాలు, చాలా మెత్తగా అయిపోతాయి అనమాట. సో అలానే నేను కొంచెం మూత పెడితే పైకి చిందేస్తుంది, మూతగా అంతా అంటేసుకుంటుంది అని చెప్పి నేను దగ్గరే ఉండి చేసుకుంటున్నాను. ఇంకొంచెం వాటర్ వేసేసుకొని పసుపు వేసేసుకోవాలండి. మనం ఎలాగో లైక్ చూసినంతసేపు దగ్గర ఉండి చూసి అడుగు అంటించకుండా కలబెడుతూ కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టినా పర్లేదు. నేనైతే ఈ కర్రీకి మూత పెట్టకుండానే మగ్గిచ్చేస్తానండి. ఎందుకంటే యాక్చువల్గా పక్కనే ఉంటాం కదా, సో అలాంటప్పుడు తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇవి ఆల్రెడీ వంకాయలు ఫ్రై అయిపోయాయి, శనగకాయ పప్పులు కూడా ఫ్రై అయిపోయాయి కదా. కొంచెం ఇదేంటంటే బాగా దగ్గరకు అవ్వాలన్నమాట. సో చూసారా, అలా నూనె పైకి తేలిపోతుంది అనమాట. అలా నూనె పైకి తేలిపోయిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కదా, ఈజీగా ఉంది కదా కర్రీ. ఏం లేదండి, చిన్న అసలు నింపుడొంకాయ అంటే లైక్ నింపుడొంకాయ గుత్తొంకాయ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకొని అసలు చాలామంది తక్కువ చేసేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ దేంట్లోకైనా బాగానే ఉంటుంది. యూజువల్లీ బిర్యానీలోకి లైక్ చపాతీలోకైనా బాగానే ఉంటుంది. అండ్ మోస్ట్లీ రైస్లోకి, స్టీమ్డ్ రైస్లోకి చాలా బాగా అనిపిస్తుంది. చపాతీ, పుల్కాస్ అండ్ బిర్యానీస్లోకి కూడా బాగానే ఉంటుందండి. నా ఫేవరెట్ అయితే కోకోనట్ రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్ వెరీ సూన్.